హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై డియర్ దొంగ సినిమాస్ గురించి మాట్లాడుకుందాం. మై డియర్ దొంగ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, చూడండి. ఇంకా మూవీ గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం సినిమా రాజా సినిమా లాగా అనిపించింది. సినిమా ట్రైలర్ చూసి కామెడీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా, బట్ అంత లేదు. ఇంకా సినిమా గురించి చెప్పుకోవాలంటే మాత్రం అభినవ్ గోమటం హీరోయిన్ ఇంట్లోకి దొంగతనానికి వెళ్తాడు. దొంగ అంటే గజ దొంగో క్రిమినల్ దొంగో అనుకోకండి. ఇంట్లో సరుకుల గురించి దొంగతనానికి వెళ్తాడు. అయితే హీరోయిన్ షాల్ని ఇంట్లోకి వస్తుంది. దాని తర్వాత ఏం జరిగింది అనేదే స్టోరీ. అప్పటికే హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్తో లవ్లో ఉంటుంది, కానీ అతని లవ్లో డిసప్పాయింట్లో ఉంటుంది. హీరోయిన్ దొంగను చూసి ఎలా ఫీల్ అవుతుంది అనేదే స్టోరీ. అదే మెయిన్ ట్విస్ట్. ఇంకా ప్లస్ల గురించి చెప్పుకోవాలంటే అభినవ్ గోమటం ఎప్పట్లాగానే కామెడీ టైమింగ్ బాగుంది. షాల్ని యాక్టింగ్ కూడా బాగుండే. వీళ్ళిద్దరే కాదు, షాల్ని బాయ్ ఫ్రెండ్ కూడా బాగా చేసిండు. ఇంకా సినిమాలో మైనస్ల గురించి చెప్పుకోవాలంటే స్టోరీ అయితే ఏమీ లేదు. దొంగ అనే పాయింట్ని పట్టుకొని లాగా తీసిండు. ఎమోషనల్ గురించి స్ట్రాంగ్ ఏం లేదు, ఇంకా స్ట్రాంగ్గా చూపిస్తే బాగుండేది. మూవీ లాస్ట్ వరకు చూసినా కూడా ఒక్క క్యారెక్టర్ కూడా కనెక్ట్ కాము. వన్ టైం చూడొచ్చో లేదో అనిపించింది. రేటింగ్ విషయానికి వస్తే 5కి 2.5 ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.